రాజీవ్ యువ వికాసం స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నేను ఇంతకు ముందు వీడియోలో జస్ట్ లింక్ ఇచ్చి మిమ్మల్ని అప్లై చేసుకోమని చెప్పాను. కానీ చాలామంది ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి నేను దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళకు ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ నుండి 4 lakh రూపీస్ అయితే వస్తాయి. కాబట్టి అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వెంటనే డైరెక్ట్గా ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా. మనము ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు మొబైల్లో కావాలంటే మొబైల్లో కూడా ఇదే విధంగానే ఆప్షన్స్ వస్తాయి. మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోండి. మనకు తర్వాత మనము దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని, తర్వాత ఎస్టీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని, తర్వాత బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని మనకి ఇక్కడ 3 అయితే కనిపిస్తున్నాయి కదా. మనము ఎందులో అంటే ఎస్సీ అయితే ఎస్సీలో, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీలో, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీపై క్లిక్ చేయండి. తర్వాత బీసీ వాళ్ళైతే బీసీపై అయితే క్లిక్ చేయండి. మీరు బీసీపై క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మన డీటెయిల్స్ అయితే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఏదైతే ఆధార్లో ఉంటుందో ఆ నేమ్ని ఆధార్లో ఎలా ఉంటే అలాగే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఆధార్ నంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ మనకు మన రేషన్ కార్డు అయితే ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డ్ని ఆటోమేటిక్గా తీసుకోకపోతే మీ రేషన్ కార్డ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, బెనిఫిషియరీ టైప్ అని చెప్పి, తర్వాత మనకు ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే, అంటే ఆర్థిక సహాయం రకం, మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లిక్ చేసిన తర్వాతనే మనకు చూపిస్తాయి. ఒకసారి నేనైతే ఇది ఫిల్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలి అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే డీటెయిల్స్ ఫిల్ చేశాను. మీరు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ బెనిఫిషియరీ అంటే ఇది ఇప్పుడు బెనిఫిషియరీ టైప్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇండివిజువల్ టైప్ చేశాను. తర్వాత సెక్టార్ వచ్చేసి మనకు ఇక్కడ మీకు నచ్చిన సెక్టార్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వేరే వాళ్ళకి నచ్చిన సెక్టార్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో మీకు నచ్చిన ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కీమ్ మీకు ఎందుకో అవసరమో ఏం పెట్టాలి అనుకుంటున్నారో దానికి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ సెక్టార్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ మీకైతే ఆప్షన్స్ చూపిస్తాయి స్కీమ్లో. తర్వాత మీకు ఇక్కడ ఆర్థిక సహాయం రకం అని ఉంది కదా, అక్కడైతే మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, గో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ మనం బీసీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బీసీ కార్పొరేషన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డిస్టిక్ని, అలాగే మన పంచాయతీని, మొత్తం మన డీటెయిల్స్ అంటే మన విలేజ్ని, అలాగే మన అడ్రస్ని, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ అయితే ఇక్కడ పూర్తిగా మన పర్సనల్ డీటెయిల్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడ మన ఏజ్తో సహా మన మొబైల్ నెంబరు, మన ఆక్యుపేషను, మన ఫాదర్ నేము, అలాగే మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. మనకు ఇన్కమ్ ఎంత ఉంది, ఇయర్లీ ఇన్కమ్, పర్ యానం ఇన్కమ్ అయితే మనకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ని, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ని కూడా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఏ బ్రాంచ్, మనకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్, మనకు ఏ బ్రాంచ్లో డబ్బులు పడాలి అని చెప్పి మనం ఇవన్నీ ఇక్కడైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ లాస్ట్ పేజ్లో చూడొచ్చు, మనకు మన డోర్ అంటే మన ఇంటి నెంబరు, మన అడ్రస్ కూడా ఇక్కడైతే ఫిల్ చేయాలి. మన ఇంటి నెంబరు, అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత మొత్తం పైన ఉన్నవైతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఫిల్ చేయండి. అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక 2 డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మన పాన్ కార్డు, మన తర్వాత మనది ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇక్కడ మన పాన్ కార్డ్ కావచ్చు, మనం అప్లోడ్ చేసే మన ఫోటో కావచ్చు, ఇవి రెండు కూడా మనము 50 KB నుండి 500 KB లోపే అప్లోడ్ చేయాలని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అప్లోడ్ చేసే ముందు మీ పాన్ కార్డ్ని, మీ ఫోటోని ఆల్రెడీ మొబైల్లో అప్లోడ్ చేస్తుంటే మొబైల్లో కానీ మీరు దాన్ని సైజుని అయితే రెడ్యూస్ చేసుకొని మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, దాని కింద 2 టిక్ మార్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ప్రీవ్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు మొత్తం మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి ప్రీవ్యూ అయితే చూపిస్తుంది. మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఏవైనా మీరు కన్ఫ్యూజన్లో ఏమైనా తప్పు పెట్టింటే మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ అయితే మీరు సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే మనకు వెంటనే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పై. ఈ విధంగా మనకు బెనిఫిషియరీ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ బీసీ కార్పొరేషన్ విత్ అని చెప్పి బెనిఫిషియరీ ఐడి అయితే రావడం జరుగుతుంది. మీరు దీన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అలాగే మీరు ఒక అప్లికేషన్ మాదిరి డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోండి. మీకు సబ్మిట్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు అలా అయినా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.